Hello everyone, welcome back to another video of Manognaathoughts యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో ఇంకొక ఎక్సెల్ ట్రిక్ అనేది చెప్తున్నా. ఈ ఎక్సెల్ ట్రిక్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి. అంటే ఎవరికి బాగా యూజ్ అవుతాయి అంటే ఎవరికైనా బాగా యూజ్ అవుతాయి. కోడింగ్ టెస్టింగ్ చేసే వాళ్ళకి ఎవరికైనా మెయిన్గా ఫ్యూజన్ ఒరాకిల్ ఫ్యూజన్ ఎఫ్బిడిఎస్ చేసే వాళ్ళకి, కన్వర్షన్స్ చేసే వాళ్ళకి, రిపోర్ట్స్ ఒరాకిల్ రిపోర్ట్స్ చేసే వాళ్ళకి చాలా యూజ్ అవుతాయి. అంటే మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి, బట్ నా ప్రొఫెషన్ కాబట్టి సో మాకు యూజ్ అవుతాయి కాబట్టి నేను చెప్తున్నాను. సో ఇది ఒక ఎక్సెల్ ట్రిక్ అనమాట. అంటే మనకి ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా ఉంది అంటే మనం దాన్ని ఎంత సింపుల్గా చేసి మనం అవుట్పుట్ని తీసుకురాగలం దానికి ఎక్సెల్ చాలా యూజ్ అవుద్ది. ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే మనకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి డేటాని, వాటికి డబల్ కొటేషన్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. లెట్ సపోజ్ నేను ఇక్కడ ఐటమ్ 1 తీసుకున్నాను. లెట్ సపోజ్ ఐటమ్ 2. మీకు ఆల్రెడీ ట్రిక్ చెప్పాను కదా, కొన్ని ఐటమ్స్ మనకు సీక్వెన్షియల్ ఆర్డర్లో రావాలంటే ఇలా డ్రాగ్ చేయాలి అని. ఒకవేళ మీరు చూడకపోతే ఫస్ట్ వీడియో చూడండి, ఇది అదే అనమాట. సో మాన్యువల్గా ఎంటర్ చేయకుండా ఇలా సీక్వెన్స్గా ఇప్పుడు మీకు నేను చెప్తున్నాను ఎలాగా, నేనేమి ఎంటర్ చేయట్లేదు, డైరెక్ట్గా ఇలా డ్రాగ్ చేసి చెప్తున్నా. అంటే నేను మీకు ఇలా వర్క్ అవుతుంది అని టెస్ట్ చేసి చూపిస్తున్నా. ఇవే అనమాట టెస్టింగ్. ఓకే, జస్ట్ ఇలా డ్రాగ్ చేసి మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఒక 2-3 సెకండ్స్లో చూసారా నేను ఎన్ని రికార్డ్స్ అంటే ఎన్ని ఐటమ్స్ ఫిల్ చేశానో అలా అనమాట. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఇవన్నీ ఐటమ్స్. ఓకే, ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నిటికీ నేను డబుల్ కొటేషన్స్ పెట్టాలి. ఎలా పెడతాను? మామూలుగా మీరందరూ ఎలా పెడతారు ఎక్సెల్లో? సపోజ్ ఈ ఐటమ్ తీసుకొని డబుల్ కొటేషన్స్ ఆన్ దిస్, మళ్ళీ ఐటమ్ 1, మళ్ళీ డబుల్ కొటేషన్స్ క్లోజ్, మళ్ళీ డబుల్ కొటేషన్స్ ఆన్ ఐటమ్ 2, డబుల్ కొటేషన్స్ క్లోజ్, ఇలా పెడతారు. అవునా? సరే ఒకసారి డ్రాగ్ చేసి చూద్దాం. మీకు ఇలా డ్రాగ్ చేస్తే డబుల్ కొటేషన్స్ కాన్స్టెంట్గా తీసుకుంటుంది, సో ఇది అప్డేట్ అవ్వదు. సో ఇలా మీరు ఎన్నైనా యాడ్ చేస్తారు. ఓకే, ఐటమ్ 3 డబుల్ కొటేషన్. ఇలా మీరు ఎన్ని డబుల్ కొటేషన్స్ ఇవ్వగలుగుతారు? ఒక 5, 10, ఒక 20 ఇవ్వగలుగుతారు. మీకు ల్యాక్స్ ఆఫ్ రికార్డ్స్, 1,00,000 రికార్డ్స్ ఉన్నాయి అంటే మీరు చాలా కష్టం కదా ప్రతిదానికి డబుల్ కొటేషన్స్ ఇవ్వడం. ఈ డబుల్ కొటేషన్స్ ఎందుకు అంటే మామూలుగా ఒరాకిల్ అంటే క్వైరీస్ సీక్వెల్ రాసే వాళ్ళకి, క్వైరీస్ రాసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. లెట్ సపోజ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈజిప్ట్ సిస్టమ్ ఐటమ్స్ బి అనే టేబుల్ నుంచి వేర్ ఐటమ్ నెంబర్ ఇన్ ఓపెన్ బ్రేస్ పెట్టేసి మామూలుగా ఎలా ఇవ్వాలంటే సింగిల్ కొటేషన్ ఐటమ్ 1 క్లోజ్, కామా సింగిల్ కొటేషన్ ఐటమ్ 2 క్లోజ్, కామా సింగిల్ కొటేషన్ అంటే నేను ఎందుకు ఇది యూజ్ చేస్తానో జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే ఇది మన బేస్ టేబుల్ అనమాట. అంటే ఓకే, వీటి గురించి తర్వాత మాట్లాడదాం. అంటే నేను ఎందుకు మెయిన్గా ఈ ఎక్సెల్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానో జస్ట్ చెప్తున్నాను. ఈ 3 ఐటమ్స్, ఇప్పుడు ఇది ఒక షాప్ అనుకుందాం, ఈజీపీ సిస్టమ్ ఐటమ్స్ బి అనేది ఒక పెద్ద షాప్ అనుకుందాం. ఆ షాప్లో కస్టమర్ ఈ ఐటమ్స్ అడిగాడు అనుకుందాం. ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అనేవి కస్టమర్స్ అడిగాడు. ఇంత పెద్ద ఒక షాప్ కాదు, ఇది ఒక పెద్ద మాల్ అనుకుందాం. ఇంత పెద్ద మాల్లో ఈ కస్టమర్ అడిగిన ఈ ఐటమ్స్ ఉన్నాయా లేదని ఎలా చెక్ చేస్తాం? ఇది జస్ట్ రియల్ టైమ్ సినారియో అనమాట. ఓకే, ఎలా చెక్ చేస్తాం? సో ఈ 3 లైన్స్ ఏం చెప్తుంది అంటే ఈ పెద్ద మాల్లో ఈ ఐటమ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి మనకు అవుట్పుట్ ఇస్తుంది. అదే అనమాట వెన్ ఐటమ్ ఇన్. ఓకే, ఈ ఐటమ్స్ 3 ఈ పెద్ద మాల్లో ఉంటే మనకు అవి చెప్తుంది ఉన్నాయి అని. మామూలుగా ఇదనమాట సినారియో, మామూలుగా జనరల్ బిజినెస్ సినారియో మాకు ఇలానే ఉంటుంది. కాకపోతే మీకు ఇది షాప్ లాగా చెప్పాను, మాకు ఇది టేబుల్స్ అనమాట.
ఇవన్నీ ఐటమ్స్. సో ఇప్పుడు ఇక్కడ 3 కాబట్టి ఈజీగా కంపేర్ చేస్తున్నాం. నీకు ఒక 1 lakh, మాకు జనరల్గా ఒక 5 lakhs రికార్డ్స్ ఉన్నాయి, 5 లక్షల రికార్డ్స్ ఉన్నాయి, 5 లక్షల ఐటమ్లు ఉన్నాయి. ప్రతి ఐటమ్కి నువ్వు సింగిల్ కోట్ పెట్టుకొని ప్రతి ఐటమ్కి కామా పెట్టుకుంటావా? నీకు 5 lakhs రికార్డ్స్ ఇలా ఇస్తారు జనరల్గా, ఇలా షీట్ ఇస్తారు అనమాట, ఎక్సెల్ షీట్ ఇలా ఇస్తారు. సో ప్రతి దానికి నువ్వు ఒక సింగిల్ కోట్ యాడ్ చేసుకొని కామాస్ యాడ్ చేసుకొని కష్టం కదా. లైక్ ఇలా సింగిల్ కోట్ యాడ్ చేసుకొని మళ్ళీ కామా పెట్టి మళ్ళీ సింగిల్ కోట్ యాడ్ చేసుకొని మళ్ళీ సింగిల్ కొటేషన్స్ యాడ్ చేసుకొని మళ్ళీ కామా ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇవంతా ఈ షేప్లోకి, అంటే సింగిల్ కొటేషన్స్ మధ్యలో ఇలా ఐటమ్స్ పెట్టేసి కామా ఈ మెథడ్లోకి తీసుకురావడం 1,00,000 రికార్డులు అంటే ఇంపాసిబుల్, మాన్యువల్గా ఇలా ఎంటర్ చేయాలంటే. సో దీనికి మేము ఏం చేస్తామంటే ఇలా ఎక్సెల్ షీట్స్ యూజ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ ఆల్మోస్ట్ చాలా ఉన్నాయి, మీరు చూసుకుంటే 29 ఉన్నాయి. 1 lakh రికార్డ్స్ ఉన్నా సరే మీరు ఫాస్ట్గా సింగిల్ కోట్స్ పెట్టవచ్చు. ఎలా అంటే మనకి = ఫస్ట్ ఇది ఫార్ములా అనమాట. ఓకే, ఎలానో చూపిస్తాను చూడండి, ఫర్ అవర్ అండర్స్టాండింగ్ పర్పస్ స్క్రీన్. ఓకే, ఎలా అంటే no give me a second. ఓకే, వైట్ కలర్స్ బాగా కనిపిస్తాయి. ఓకే, ఎలా చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే వైటే తీసుకున్నాం. ఓకే, ఫస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు పెట్టిన తర్వాత మనం డబల్ కొటేషన్స్ పెట్టేసుకొని ఒక్క సింగిల్ కొటేషన్ పెట్టుకుందాం, మళ్ళీ డబుల్ కొటేషన్ పెట్టుకుందాం. ఐ హోప్ అర్థమవుతుంది అనుకుంటా. సో మన అవుట్పుట్ ఎలా రావాలంటే ఒక సింగిల్ కొటేషన్ ఐటమ్, ఒక సింగిల్ కొటేషన్ ఇలా రావాలి. అందుకనే నేను ఇలా రావాలి మన ఐటమ్, అర్థమవుతుందా? ఇలా రావాలంటే మనం ఏం చేయాలంటే, ఎందుకు బ్లాక్ తీసుకోవట్లేదు? ఓకే, ఇలా = డబల్ కొటేషన్స్ మధ్యలో ఒక సింగిల్ కోట్, ఇక్కడ మనం ఎండ్ సింబల్ పెట్టుకుందాం. ఓకే, ఎండ్ సింబల్ పెట్టుకొని ఇక్కడ ఈ కాలం మొత్తం ఇచ్చేద్దాం. ఓకే, అంటే ఈ ప్రతి కాలం మొత్తంలో ఉన్న ప్రతి ఒక్క ఐటమ్కి ముందు ఒక సింగిల్ కోట్ యాడ్ అవుతుంది అనమాట. అండ్ మళ్ళీ ఇంకొక ఎండ్ పెట్టేసుకొని డబల్ కోట్, సింగిల్ కోట్, డబల్ కోట్, ఎంటర్. చూసారా ఎలా వచ్చేసిందో? ఇప్పుడు దీన్ని మనం కార్నర్లో ఇలా పెట్టేసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్, మీకు ఎన్ని ఐటమ్స్ కావాలంటే అన్ని ఐటమ్స్ డ్రాగ్ చేయండి, అన్నిటికీ మీకు సింగిల్ కోట్స్ వచ్చాయి. సో ఇది ఎంత సింపుల్, మీరు మాన్యువల్గా ఎంటర్ చేయడం కన్నా ఈ ఫార్ములా చాలా ఈజీ. ఏం ఫార్ములా ఇది? ఓకే, ఇది ఫార్ములా అన్నమాట. సో ఇదన్నమాట. ఇలా మీరు సింపుల్గా ఈ ఫార్ములా యూజ్ చేసుకొని = డబల్ కోట్స్ మధ్యలో ఒక సింగిల్ కోట్ అండ్ తర్వాత కాలం మొత్తం ఇవ్వండి అండ్ మళ్ళీ డబల్ కోట్స్ మధ్యలో సింగిల్ కోట్స్. సో ఇలా పెట్టడం వల్ల మీకు ఫాస్ట్గా మీకు 100 ఐటమ్స్ ఉంటే 1,00,000 ఐటమ్స్ ఉంటే 1,00,000 ఐటమ్స్కి సింగిల్ కోట్స్ ఫాస్ట్గా వస్తాయి. సో ఇప్పుడు మీకు ఇలాంటి ఒక క్వైరీ రాయడానికి, అంటే ఇలా మధ్యలో ప్లేస్ చేయడానికి సింగిల్ కోట్స్ వచ్చేసాయి. నెక్స్ట్ టాస్క్ ఏంటి? ప్రతి ఐటమ్ మధ్యలో కామా రావాలి. ఎలా రావాలి అంటే ఇప్పుడు ఈ ఐటమ్ ఉంటే ఈ ఐటమ్ 2 పక్కన కామా ఇలా రావాలి. సో ఇది ఎలాగో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్, బాయ్. మీకు ఇంకా ఎలాంటి ఎక్సెల్ ట్రిక్స్ కావాలో కమెంట్ చేయండి. I'll try to make.